ఎస్ఆర్ న్యూస్కి స్వాగతం. కాకినాడ జిల్లా పిఠాపురం నీట మునిగిన ప్రజలను, రైతులను పరామర్శించిన పిఠాపురం వైఎస్ఆర్సీపీ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎంపీ వంగ గీత విశ్వనాథ్. పిఠాపురం హైవే నుంచి రావర్తి, రాయవరం వెళ్లే రహదారి మొత్తం నీట మునగడంతో ప్రజలు, రైతులు ఎంత నష్టపోయారు. వారిని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని అన్నారు. ఏలేరు ప్రాజెక్టు రిజర్వాయర్ నుండి నీరు ఎక్కువ శాతం రావడంతో కాలువలు పొంగి గండి కొట్టడంతో లోతట్టు ప్రాంతాల్లో పొలాలు, నివాస ప్రాంతాలు నీట మునిగిపోయాయి. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వానికి మరియు సీఎం చంద్రబాబు నాయుడికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు మేము కోరేది ఒక్కటే. తాత్కాలికంగా ఏర్పాటు చేసిన వసతి గృహాలలో ఆహారం అది ఏర్పాటు చేశారు. దానితో పాటు వైద్య సౌకర్యాలు కూడా కల్పించాలని, పశు సంపదను కూడా ఆదుకోవాలని, అగ్రికల్చర్, హార్టికల్చర్, సెరికల్చర్ ఆదుకోవాలని అన్నారు. అలాగే పిఠాపురం పూర్తి రైతాంగం తరపున అడుగుతున్నామని, పిఠాపురంలో అన్ని రకాల వ్యవసాయాలు చేసే రైతులు, కౌలు రైతులు ఎక్కువగా ఉన్నారని, పూర్తి నష్టపరిహారాన్ని రైతులకు అందించాలని కోరుతున్నామన్నారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసి వరద బాధితులకు అన్ని విధాల అందుబాటులో ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గండేపల్లి బాబీ, యు భూషణం, బొజ్జ పెద్దకాపు, రావుల మాధవరావు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లాలో ఏలేరు రిజర్వాయర్ పూర్తిగా నిండిపోవటం వల్ల, క్యాచ్మెంట్ ఏరియాలో అధిక వర్షాలు కురవటం వల్ల మరి ఏలేరుకి సంబంధించిన నీరు వరద ఏలేరు వరద కింద ఈరోజు పిఠాపురం నియోజకవర్గం అంతా అప్పుడే 3 రోజుల నుంచి 4 రోజుల నుంచి కూడా వాటర్ వస్తూనే ఉంది. ఇప్పుడు మొత్తం వాటర్ అంతా కూడా పై నియోజకవర్గాల నుంచి అంతా కూడా వదిలిన వాటర్, గళ్ళు పడ్డ వాటర్ అంతా కూడా ఎక్సెస్ వస్తుంది. మీరే చూస్తున్నారు, హైవేకి ఆనుకుని ఉన్న ఈ కాలనీ అంతా కూడా దగ్గర 40 కుటుంబాలు ఉన్నాయి. వీళ్ళందరూ కూడా గతంలో ఎప్పుడు కూడా నీరు రాలేదు, కానీ ఇప్పుడు ఈ నీరంతా వచ్చి కుటుంబాలని షిఫ్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా పొలాలు అయితే ఇంకా అసలు రైతులైతే పూర్తిగా పిఠాపురం నియోజకవర్గం అన్ని రకాల పంటల రైతులు పూర్తిగా కూడా నష్టపోయారు. పంట అంతా నీటి మునిగిపోయి అప్పుడే 4 రోజుల నుంచి నీటిలో ఉంది. ఇంకా 2-3 రోజులు అయితే తప్ప ఈ నీరు తీసే అవకాశం లేదు. కాబట్టి ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం, తాత్కాలికంగా రిహాబిలిటేషన్ ఎక్కడైతే కాలనీలు కానీ లేకపోతే ఇళ్ళు కానీ మునిగిపోయాయో వాటిని షిఫ్ట్ చేస్తున్నారో వారికి ఆహార పదార్థాలు అందజేస్తున్నారు. వాటితో పాటు వైద్య సౌకర్యాలు కూడా అందజేయాలని కోరుతున్నాం. అంతేకాకుండా పశు సంపదని ఆదుకోవాలని మరి అగ్రికల్చరు, హార్టికల్చరు, సెరికల్చరు, అదేవిధంగా యానిమల్ హస్బెండరీ అధికారులందరినీ కూడా అప్రమత్తం చేయండి. వాళ్ళందరికీ తెలియజేయండి. నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను, సీఎం గారిని, అదేవిధంగా సీఎం గారిని కూడా కోరుతున్నాం. రైతాంగం అంటున్నారు, పిఠాపురం నియోజకవర్గ రైతాంగం అన్ని రకాల పంటలు పండించే రైతులు, వాళ్ళందరినీ కూడా మేము వాళ్ళందరి తరఫున కోరుతా ఉన్నాం. అంతా కూడా పూర్తి నష్టపరిహారం. ఎందుకంటే ఇక్కడ రైతాంగం కూడా ఎక్కువ మంది కౌలు రైతులు చేస్తూ ఉంటారు. ఆల్రెడీ ఇప్పటికి ఈ స్థాయి ఎంతవరకు అంటే దగ్గర 35,000 వరకు పంటకు పెట్టుబడి పెట్టేస్తున్నారు. ఇప్పుడు ఏ ఒక్క పంట, ఏ ఒక్క సెంటు కూడా పనిచేసే పరిస్థితిలో లేరు. పూర్తి నష్టపరిహారాన్ని రైతాంగానికి అందించాలని కోరుతున్నాం. అదేవిధంగా ఇటుక బడ్డీల రైతులు కూడా మొత్తం ఎవరైతే వ్యాపారులు ఉన్నారో వాళ్ళకి కూడా చిన్న బడ్డీలు కానీ అందరూ కూడా అన్ని రకాల ఎన్యూమరేషన్ కరెక్ట్గా చేయాలి. నష్టపరిహారానికి ఇచ్చే అంచనాలు పకడ్బందీగా గ్రామాల్లో ఇంటింటికి కూడా వేసి అందరినీ కూడా ఆదుకోవాల్సిన పరిస్థితి ఉంది. అదేవిధంగా ప్రాజెక్టు దగ్గర మనం చూసుకున్నట్లే పర్మనెంట్ చర్యలు కూడా చేపట్టాల్సిన అవసరం ఉంది. గొల్లప్రోలుకి సంబంధించినంత వరకు వైఎస్ఆర్ కాలనీ అంతా కూడా ఎక్కడ నీరు రాకుండా ఉంది. అక్కడ రోడ్లు నిర్మించాలి, అదేవిధంగా డ్రైన్స్ వేయాలి. అంతకన్నా ముఖ్యమైనది అయితే హై లెవెల్ బ్రిడ్జ్ ఒక 2 కోట్లతో ఎండి హౌసింగ్ దగ్గర పెండింగ్లో ఉందని క్లియర్ చేసినట్లయితే ఆ బ్రిడ్జి నిర్మాణం జరిగితే ఆ కాలనీ వాసులందరికీ ఉపశమనం కలిగించినట్టు అవుతుంది. అదేవిధంగా సూరంపేటకు సంబంధించి స్తంభాలన్నీ పడిపోయి స్లాబ్ వేస్తే కనుక అక్కడికి ఏ వర్షం వచ్చినా ఎవరు వచ్చినా ఇబ్బంది లేకుండా సూరంపేట వాసులందరూ బయటికి రాకపోకలు చేయడానికి అవకాశం ఉంటుంది. అలాంటివి పర్మనెంట్ చర్యలు తొందరగా ఈ వరదలు ఆగిన తర్వాత, మొత్తం పోయిన తర్వాత చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఈ విధమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. శుద్ధగడ్డకు సంబంధించి కూడా పర్మనెంట్ చర్యలు తీసుకున్నట్లయితే ఏలేరుకి సంబంధించి పూర్తి స్థాయి అవగాహన కల్పించుకుని పూర్తి స్థాయికి దాని మీద రివ్యూ చేసినట్లయితే మరి ఈ వరద ప్రమాదాన్ని మనకి ఎప్పుడు కూడా పిఠాపురం నియోజకవర్గానికి నీరు లేకపోతే ఎండిపోయే ప్రాంతం, నీరు ఎక్కువైతే మునిగిపోయే ప్రాంతం పిఠాపురం టైలెంట్ ప్రాంతం. కాబట్టి ఏలేరుకు చివరన ఉన్నది. కాబట్టి పిఠాపురం నియోజకవర్గ రైతాంగాన్ని, ప్రజల్ని ఆదుకోవాలంటే పర్మనెంట్గా మనం అందరం కూడా తప్పనిసరిగా మనం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ విధమైన ఆలోచన చేస్తారని, ఆ విధంగా అధికారులను ఆదేశించి ఆదుకుంటారని చెప్పి ఆదుకోవాలని నేను కోరుతున్నాను.